తెలంగాణలో హిందూ సమాజం ఒక్కటే అవకాశం ఉండే మిస్ అయినాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగర్లో ఏం చేసినాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలారా ఓట్ బ్యాంక్ మారండి అన్నాం. మారినట్లేదండి. 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 40 సీట్లు గెలిచినాం. ఓట్ బ్యాంక్ మారారు కదా. దుబ్బాకలో ఎలక్షన్లో పనిచేసింది ఎవరు? ఎవరైతే ధర్మం కోసం పనిచేసేటువంటి కసితోని పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి దుబ్బాకలో పనిచేశారు. పూర్తి సమయం పనిచేశారు. కార్లో పడుకోవడం రాత్రి పొద్దున్నేసి బోరింగ్ కాడ స్నానం చేయడం, ఆడ మహిళా గ్రూపులు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి భోజనం చేయడం. ఇట్లా కార్యకర్తలు ఎవరు పనిచేశారు? ధర్మం కోసం ఆలోచించే కార్యకర్తలు మాత్రమే పనిచేశారు. హుజరాబాద్ ఎన్నికలు కూడా ధర్మం కోసం ఆలోచించే కసితో పనిచేసేటువంటి కార్యకర్తలు, హిందూ సమాజం హిందూ ధర్మం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వచ్చి ఆడ పనిచేశారు. మునుగోలు కూడా అటువంటి క్యాడరే భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఇవాళ. కాబట్టి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారేటువంటి అవకాశం వచ్చింది, చేతులాడ పోయింది. మీరు ఎంతోమంది నాయకులకి ఆసరాగా నిలబడ్డారు, మీ పార్టీ కానీ మీరు కానీ. రఘునందన్ రావు గారు పార్టీ మారి వచ్చిన తర్వాత మీరు ఆయన్ని ఆశ్రయించారు, ఆయనను గెలిపించారు బై ఎలక్షన్స్లో. ఈటల రాజేందర్ గారు ఒక పక్క ఆత్మగౌరవ పోరాటం అన్నారు, పార్టీ మొత్తం రాష్ట్రం అంతా అక్కడికి వెళ్ళి మీరు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. ఈరోజు నిజంగా చెప్పండి, మీకు ఈటల రాజేందర్కి పడదంటారు, మీకు ధర్మపురి అరవింద్కి పడదంటారు, నిజంగా మీకు సంబంధాలు ఉన్నాయండి? ఇప్పుడు నేను పార్టీ కోసం పనిచేస్తాను. నేను మీకు పడదా పడదా? నేను ఎవరితో భేదాభిప్రాయాలు లేవు నాకు. అంటే మీరు మాట్లాడతలేరు వీళ్ళతో? నాకు ఎవరితో భేదాభిప్రాయాలు లేవు. నేను అందరితో మీకు లేవండి, కానీ ఈటల రాజేందర్తో కానీ ధర్మపురి అరవింద్తో కానీ మీరు విభేదిస్తారు అనేది బహిరంగం కాదా? నేను విభేదిస్తేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. చలో అదే నిజం అయితే ధర్మపురి అరవింద్కి కానీ ఈటల రాజేందర్ కానీ మీరు ఫోన్ చేసి మాట్లాడగలరా? తప్పకుండా మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాం? రెగ్యులర్ మాట్లాడుకుంటాం. మేము రెగ్యులర్ మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? లాస్ట్ టైం మాట్లాడారు ఈటల రాజేందర్ మేము కలిసి ఢిల్లీ కలవలేదా? నేను హైదరాబాద్ కలవలేదా? కలిసి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ కాలేదా? అరవింద్ గారు మేము సేమే పంచుకోలేదా? కలుసుకున్నప్పుడు మాడతాం. ప్రత్యేకంగా ఎందుకు కలుసుకుంటాం? ఫోన్ కూడా మాడతాం. ఏ సమస్యను ఫోన్ మాడతాం మేము. అంటే వేరే ఉద్దేశం ఉండదండి. ధర్మపురి అరవింద్తో ఇప్పుడు మాట్లాడగలరా? నాకైతే మాడతాం, పక్క మాడతాం. కలపగలరా? ఫోన్ కూడా మాడతాం. అట్లా ఏముంటుందని మేము వాళ్ళు పరాయి వాళ్ళ, లేకుంటే పాకిస్తాన్ వాళ్ళ, బంగ్లాదేశ్ వాళ్ళ, లేకుంటే వేరే పార్టీ వాళ్ళ. సో మొత్తం మీద అయితే మీకు విభేదాలు లేవు అన్నట్టుగానే కనిపిస్తుంది. విభేదాలు ఏముంటాయి? మరి మీడియా ఛానల్లో వస్తున్నటువంటి ఇంత స్ట్రాంగ్ కథనాన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు? మీకు సంచలనం కావాలి, మీకు బ్రేకింగ్ కావాలి. నాకైతే ఏముండదు, నాకు కుల్లా మనిషిని. నాలో కూడా స్వార్థము అహంకారం నాకు ఏముండదు. నేను ఎవరు వచ్చినా నవ్వుకుంటా మాడతా. అంటే మీరు అంతా బాయ్ ఉన్నారు, మంచిగానే ఉన్నారు. నేను బయట తిరుగుతూ ఉంటా, సెల్ఫీలు తిరుగుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్ పడితే కూడా ఫ్యామిలీస్ కానీ, బస్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు ఎవరైనా వచ్చి సిగ్గుతారు, నవ్వుకుంటా ఫోటో దిగుతాం. అంటే మీకు ఒక మంచి పేరుందండి. యాక్చువల్లీ ఈ సెల్ఫీ విషయంలోనే మీకున్న ఓపిక గురించి చెప్తుంటారు చాలాసార్లు. 1000 మంది వచ్చినా సరే కంటిన్యూస్గా నిలబడి సెల్ఫీలు ఇస్తూ ఉంటారు అని. నా వాళ్ళు ప్రేమతో వస్తారు, అభిమానంతో వస్తారు. వాళ్ళు నవ్వుకుంటే సెల్ఫీ దిగాలి. మొన్న ఏడు ముఖం పెట్టుకుంటే సెల్ఫీ దిగితే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అది నాకు నడువు నొస్తుంది, నాకు కాలు నొస్తున్నది, నేను తకాయించిపోయినా అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వస్తున్నారు కాదు, ప్రేమతో వస్తారు, అభిమానంతో వస్తున్నారు. కాబట్టి ఎన్ని వేల సెల్ఫీలు అయినా కూడా ఏడైనా నేను ఓపికతో దిగుతాను. కాబట్టి చిన్నపిల్లల కంచే వస్తారు సెల్ఫీ దిగడానికి. నేను యాత్ర పోతుంటా, కొన్ని గ్రామాలలో స్కూల్స్ కూడా హాలిడే ఇస్తారు. ఏంటంటే, సార్ మా పాప నీతో సెల్ఫీ దిగుతుంది అంటే బండి సంజయ్ అని అన్నారు. చిన్నపిల్లడు బండి సంజయ్ అంటారు నన్ను. మీరు నమ్మరు, పోయినసారి 1,00,000 ఓట్లు, పోయినసారి పార్లమెంట్ 1,00,000 ఓట్లు చిన్నపిల్లతో వచ్చింది నాకు. యంగ్స్టర్స్ అప్పుడే వచ్చినాయి. ఒక మండల్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్కు మధ్య గ్యాప్ వచ్చింది. అప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు. నేను ప్రచారానికి పోతున్నా. ఒక ప్రాంతానికి పోయినాక ఒక ఎలక్షన్ ఆఫీసర్ వచ్చాడు, పేరు ఎందుకు కానీ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చి, సార్ నేను ఫలానా మండల్లో ఫలానా పోలింగ్ బూత్లో నేను పోలింగ్ ఆఫీసర్ను, మధ్యాహ్నం 3-4 అవుతుంది సార్, ఫుల్ జనం ఉన్నారు. ఒక 73 ఏళ్ళ ముస్లాం వచ్చింది. ఆమె లోపల రాగానే చీకట్లో కనబడతలేదు ఆమెకు. డైరెక్ట్ వచ్చి ఈడ ఏదైనా పూర్తిగా కనబడతలేదు, ఏంది ఇది అన్నదట అమ్మాయి. అన్న తర్వాత ఈయన ఆశ్చర్యపోయి గట్టిగా అన్నదట ఆమె. ఈయన ఆశ్చర్యపోయి ఏం కావాలమ్మంటే ఈడ పూర్తి కనబడతలేదు, ఏంది నాది, నా పువ్వు గుర్తు.
ఇక్కడ ఉందమ్మా అని చెప్పారు అన్నట. ఓటేసిండట. ఓటేసి బయటకు వచ్చిందట అమ్మ. చాలా క్యూలో ఉన్నారు పబ్లిక్. ఆమె దగ్గర నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది నేను అనుకోలే ఆఫీసర్. ఈయన అడగద్దు కూడా, అందుకని పేరు చెప్తలేను. ఈయన అడిగినట, నువ్వు పూర్తిగా ఎందుకు ఓటేస్తున్నావు అమ్మా అంటే, నా మనవరాలు ఒట్టేసి పంపింది అన్నారట. 73 ఏళ్ళ ముసలమ్మ మనవరాలు అంటే బీటెక్ చేస్తుందా, ఎంబీఏ చేస్తుందా, డిగ్రీ చేస్తుందా, ఇంటర్ చేస్తుందా, నీ మనవరాలు ఏం చేస్తుందామంటే 3వ తరగతి చదువుతుంది.